We will request the participants, మీకు ఏదైనా doubts ఉంటే kindly raise your hand or write through the chat. మీకు మీరు హ్యాండ్ రైజ్ చేయండి లేకపోతే చాట్ లో చేయండి. గజేంద్ర బాబు గారు మీకు తప్పకుండా ఆన్సర్ చేస్తారు, మీ యొక్క క్వశ్చన్స్ కి క్లారిఫికేషన్స్ ఇస్తారు. Ilyas raised hand. Ilyas, please. Okay, can you please unmute, Mr. Ilyas? Can you please unmute your mic and ask? Yeah, please unmute. Yes. Please ask, sir. Please ask, sir. Please, sir. Organizers, మీరు unmute చేయండి, sir. Participants, మీరే unmute చేయండి. Okay, Srinivas, please take care. Sir, one more thing, before concluding, sir, I want to just yes, sir. say what are the new courses introduced this year. I want to just introduce. Yes, sir. So ఈ ఇయర్ మనకు కొత్త కాల కోర్స్ ఏంటంటే మనకు BSc లో డేటా సైన్స్ అనే కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే ఎనఫ్. MSc చదువుకున్న వాళ్ళు MPC స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద BSc డేటా సైన్స్. అండ్ అందులో సబ్జెక్ట్స్ ఏముంటాయంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ ఉంటుంది. Students who are studied mathematics as one of the subject are eligible for the data science. Second one is BCom business analytics also introduced in this year. And all the students are eligible for the BCom data business analytics. వీటితో పాటు వొకేషనల్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే పౌల్ట్రీ సైన్స్ కానివ్వండి, డైరీ ఇవన్నీ మీరు పబ్లిక్ పేజ్ లో డిస్ప్లే చేయలేదు సార్. ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ యు కెన్ పబ్లిష్ ఇన్ పబ్లిక్ పేజ్. నో యాక్చువల్లీ సార్ అది మనం వెబ్ ఆప్షన్స్ టైం లోనే ఉంటుంది అది. But it's true, students until unless they go by college they don't know. Yes sir. Yeah, I'll nice input from you, sir. I will try to yes sir. It is good sir. Really it's a very interesting subjects and job oriented subjects వంటి మీరు పబ్లిక్ పేజ్ లో పెడితే పిల్లలకు అవగాహన దొరుకుతుంది. Yes sir. Nice idea, sir. I will do, sir. Right sir. Right sir. Thanks. Yeah. Yes Mr. Ilyas. Sir, good evening, sir. Good evening. Sir, thanks for wonderful speech, sir. Thank you. Sir, నాకు ఇది ఆధార్ మిస్ మ్యాచ్ అయింది సార్. హలో సార్. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా ఆధార్ మిస్ మ్యాచ్ కావడానికి కారణం ఏంటంటే మీ ఆధార్ కార్డు మీద ఉన్న నేమ్ కు నీ 10th క్లాస్ నేమ్ కు డిఫరెన్స్ ఉన్నది కాబట్టి దేర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్. సో మిస్ మ్యాచ్ లో మీరు ఏం చేస్తారు, మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. మీ ఊర్లో కానీ మీ టౌన్ లో మీ ఏరియాలో ఎక్కడైతే ఉన్నారో ఆల్మోస్ట్ 105 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ లిస్ట్ మేము ఇచ్చాము, ఇంతకుముందు చూపెట్టాను నేను. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేసి మీరు రెక్టిఫై చేసుకుంటే అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ వస్తుంది. అప్పటి వరకు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేము కదా సార్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. నాట్ పాసిబుల్. అందుకని మీరు యాజ్ ఎర్లీ మీరు ఎప్పుడైతే మీరు మిస్ మ్యాచ్ వచ్చిందో, ఆధార్ డెమోగ్రాఫిక్ మిస్ మ్యాచ్ వచ్చిందో వెంటనే మీరు హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేయాలి. మీరు అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. Okay na? Yeah. Okay sir. Thank you sir. Sir, Nishita is asking what is the difference between regular, restructured or self-finance courses? Yeah. So I'll tell you. So self-finance courses ku restructured ku tarata regular ki different ఏంటంటే sir, regular is the courses which are conventional courses. అంటే regular courses are available only in the government college లో మాత్రమే ఉంటాయి regular courses. ఎందుకు రెగ్యులర్ అంటే కాలేజ్ కోర్సెస్ కు ఫీజు చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. సార్ చాలా తక్కువ ఫీజు ఉంటుంది ఇక్కడ. మనకు ఫీజు అనేది నామినల్ గా 1,000 ఉంటుంది. సేమ్ అదే కోర్సు రెగ్యులర్ కోర్సు గవర్నమెంట్ లో ఉన్నది ప్రైవేట్ లో స్పాన్సర్ చేసినప్పుడు ప్రైవేట్ లో సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు. బికాస్ దట్ కాలేజ్ కెనాట్ రన్ విత్ లెస్ ఫీజు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఆ కోర్స్ చేస్తే 1000 రూపాయలు అయిపోతుంది. సపోజ్ MPC కోర్స్ ఉంది అనుకోండి, గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటే మనకు 1000 రూపాయలు అయిపోతుంది. ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే అక్కడ 9,000 10,000 ఉంటుంది. బికాస్ దే హ్యావ్ టు రన్ ద కాలేజ్, దే హ్యావ్ టు ఫ్యాకల్టీ. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో సాలరీస్ బిల్డింగ్ అంతా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి 1000 రూపీస్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్కి వచ్చేస్తే the college management has to run the college. They need building, rent, buildings, staff salaries ఉంటాయి కాబట్టి అక్కడ అదే కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటారు. ఇక్కడ రెగ్యులర్ ప్రైవేట్ కాలేజ్ లో ఆఫర్ చేసేవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ లో ఆఫర్ చేసేవన్నీ కూడా రెగ్యులర్ కోర్సెస్. ఓకే సార్. బట్ వాట్ ఈస్ రీస్ట్రక్చర్డ్ అని అంటారు. రీస్ట్రక్చర్డ్ ఏంటంటే ఇక్కడ దిస్ అంటే ఒక 10 years బ్యాక్ నుంచి ఏం చేసినట్టు ఇక్కడ మోడర్న్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అని, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ మోడర్న్ కోర్సెస్ ఉన్నాయి. ఈ మోడర్న్ కోర్సెస్ ని గవర్నమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయడం కొరకు గవర్నమెంట్ వాటిని రీస్ట్రక్చర్డ్ కోర్స్ అని పెట్టింది. ఇక్కడ ఏంటంటే ఫీజు అటు రెగ్యులర్ కోర్సు కు తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ కోర్సు రీస్ట్రక్చర్డ్ ఒక 3,000, 4,000, 5,000, 10,000 ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే 10, 15, 20, 30,000 బేస్డ్ ఆన్ ద కాలేజ్ ఉంటుంది ఇక్కడ. సో దట్స్ డిఫరెంట్. బట్ కోర్సెస్ ఆర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కోర్స్, ఓన్లీ జస్ట్ ఫీ పేమెంట్ లో తేడా ఉంటుంది అంతే. ఓకే సార్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ సేమ్. Yeah. One more question. New courses for BPC students. Kapse Vaishnav is asking,
what are the new courses for BPC students? బైపీసీ స్టూడెంట్స్ కి మీకు పౌల్ట్రీ సైన్స్ ఉన్నది, డైరీ సైన్స్, తర్వాత అగ్రికల్చర్ 3 కోర్సెస్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఆల్రెడీ Okay. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ మీకు తెలుసు. Yes, sir. అవునే మీరు ఒకవేళ ఇన్ కేసు మీరు బీకామ్ డేటా సైన్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి యూ కెన్ కమ్ ఇన్ బీకామ్ డేటా సైన్స్ ఆర్ ఎల్స్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఉంది, డైరీ ఉన్నది, పౌల్ట్రీ ఉన్నాయి, ఫిషరీస్ కూడా ఉంది. Yeah. And Nishita, sorry, sir. Nishita is asking, I can see few self-finance courses in Nizam College, but I can see Nizam College లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అని ఉన్నాయి అంటుంది. అంటే ఇప్పుడు అక్కడ రెగ్యులర్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి, స్ట్రక్చర్డ్ ఉన్నాయి. ఐ థింక్ యూనివర్సిటీలో మనకు మళ్ళీ ఒకసారి రీడేట్ చెప్తాను. సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది సార్ యూనివర్సిటీలో. సార్ రెగ్యులర్ అంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇక్కడ మోడర్న్ కోర్సెస్ యూనివర్సిటీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు ఇక్కడ. అదే మోడర్న్ కోర్స్ ను గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తే రీస్ట్రక్చర్డ్ అంటారు. యూనివర్సిటీకి వచ్చేస్తే సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు ఇక్కడ. డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఫీజు ఎక్కువ ఉంటుంది అంతే, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఓకే అలా ఫీజ్ హై, దట్స్ ఇట్. Okay. Okay. Is there any? So one more candidate is asking, sir, T folio lo mistake jarigite ee seva center lo correct chesukovacha? If there is a wrong done by T folio app, can we correct by మీ సేవ? నో సార్, అంటే మీరు ఒకవేళ టీఎఫ్ లో మీరు చేయడానికి రాకపోతే, అంటే ఇంట్రెస్ట్ లేకపోతే మీ సేవకి వెళ్ళండి. Okay. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మీకు ప్రాబ్లం లేదు. ఇంకా ఎంటర్ అయిన తర్వాత you can go ahead. Easy self driven. Yes. Self driven. Okay. Okay, any questions from the participants, please? Any questions? You can raise your hand. You can raise your hands and send the text message. Yes, sir. Before that, I will take one question, sir. One participant has posted a question regarding the Yes, sir. how to see the SBD D pharmacy courses in the something Galaxy. Sir, how Yes, can I sir. check admission for D pharmacy courses? Sir, please can you tell me? Sir, for P pharmacy courses, I get seats MCET itself. I need to not to apply in any other college. So D pharmacy course అనేది MCET కు సంబంధం లేదు. ఓన్లీ D pharmacy కి, ఇంజనీరింగ్ కు, బీటెక్ కు మాత్రమే MCET అవసరము. బట్ D pharmacy passing intermediate is enough. It's a diploma. It is not a graduation program. It's a diploma in pharmacy. Yes, diploma in pharmacy. So intermediate compulsory. Passing Yes, intermediate NPC, BPC students are eligible. Yes, sir. BPC. Suppose mere colleges, if you want to see the college, I will show you screen how to see the colleges also. 1 minute, just I will take 1 minute. Yes, sir. Please, sir. A programs colleges ఏమన్నా చూపిస్తే really Yes, sir. it's good. Yes, sir. ఇక్కడ మనకు దోస్తు మనకు లాగిన్ అవగానే మనకి ఈ విధంగా ఉంటుంది. I will see this one. Yes, sir. So if you come down here, right side, search by college, search by courses. I'll click Yes, on sir. this one. Yes, sir. I'll select by college or as by course. Yes. Select by course. All colleges, I keep everything. Yes. Here in the university, if you see here down carefully, Yes, sir. Kakatiya University, Mahatma Gandhi University, Usmania, Palamur, Shatavahana, Telangana. After Telangana, you will find SBTS, SBD, Telangana State Board for Technical Education. Okay. Right, sir. I have to click here. Once I click here, I'll get a list of the colleges. These are the Yes, D pharmacy colleges that are offering D pharmacy. Yes, sir. Great, sir. Suppose, for example, there is a Nalanda College of Pharmacy. Correct, sir. So if I click here something here, 5970. 84. No, I did not something. There is something, but it's only because there is only one college is there, one course is there. It's not. Yes, sir. We got it, sir. Only one course is there. It's not showing. Go by course. Course subject ki teda in, sir. There you are mentioning. Sir, course means I will select particular course combination. Here, when I say subject, selected only botany subject. So for example, now poultry. Now you said, can you please demonstrate? Yeah, poultry. Yeah. University. So I'll go to Usmania University, Mahatma Gandhi, Kakatiya. Yeah. Subject here. Okay. Suppose dairy science is a dairy science, crop production. Yes, sir. Crop production. Yes, sir. So this mostly English medium will be there. Okay. So if you see here, sir, I selected dairy science. So the colleges courses which are offering dairy sciences are government equal certificate. Yes, sir. So here is, if you see here, botany, dairy science, crop production, zoology, chemistry. So I can choose any subjects among this sub-menu. Excellent. How I mentioned previous case. So one of the specialization, crop production, dairy sciences is one of the specialization, elective kind of thing.
elective credits. So I said option A, B, C, D. Yeah. Is one of the option available. Okay. Yes, sir. Yes, sir. Great, sir. Great, sir. You can select like this. If I select the botany, I can go botany. Yes, sir. Like that, there are so many subjects are there. Yes, sir. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you, sir. So, any questions? Yeah, you want to explain something? Is it the same thing, sir? No, I think, sir. I hope I have completed almost exhaustively. Yes. Any queries from students before we thank our guest today? Students, please, you can raise your hand or send a text message. Yeah, please. 3 of them have raised their hand. You please allow, sir. They have raised their hand. Yeah, allow them to unmute, sir, so that they Yeah, will... no, you let them unmute. Yes, sir. Yeah, please, please. Sumida, you can unmute and talk. And Deepthi Pranay, Deepthi Pranay, you can also unmute and talk. You please put a question to your guest today. Sir, before the participant says, I have one Yes, comment. sir. Somebody Yes, sir. commented here. Sir, are we eligible for reimbursement if we opt for self-finance courses? Yes, sir. So I'm telling you, any course you are eligible for the scholarship. మీరు ఏ కోర్సు తీసుకున్నప్పుడు కూడా you are eligible for the scholarship. Great, సెల్ఫ్ sir. ఫైనాన్స్ తీసుకున్నా, రీస్ట్రక్చర్డ్ తీసుకున్నా, రెగ్యులర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అన్నిటి కూడా మీకు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. దేర్ ఇస్ నో డౌట్. బట్ ఏంటంటే ఇక్కడ రియంబర్స్మెంట్ కి వచ్చే లోపల కొద్దిగా ఫీ కాన్స్టెంట్ ఉంటుంది. సపోజ్ రియంబర్స్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఒక కాలేజీలో 30,000 40,000 ఉంటుంది. బట్ గవర్నమెంట్ మాత్రం ఒక అప్ టు 15,000 లిమిట్ ఉంటుంది. అంతవరకు మాత్రమే రియంబర్స్మెంట్ ఉంటుంది. మనకి ఎంసెట్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటుంది ఇక్కడ. అంటే రియంబర్స్మెంట్ how do they come to know? How do they come to know that the government pays this much and the balance you have to pay and all? Yeah, that is yeah, I'll show. Nice question, sir. Yes, Suppose sir. for example, sir, I'll go to buy college here. I'll select one private college because mostly they are in private college. Yes, sir. Select one Usmania University. Yes, sir. We'll select some any Adya Degree College for women, something like that. Okay. Yes, sir. Adya Degree. Yeah, I'll select any college you can select. I'm telling you. Yeah. Yes, sir. 4618887. There will be non-reimbursable component will be. Okay. No, it's not shown here actually. At the time of web options, it will be shown, sir. Actually, Oh, okay. Okay. web options there will get some component. Sir. NR non-reimbursable component means that is not reimbursable. Remaining is reimbursable. Oh, I see. That See. non-reimbursable will be around 5,000, 7,500, 10,000 based on the college option. Okay, sir. Right, sir. Mostly 5,000, 7,500 or 10,000 has to be borne by the student. Student తన సొంత పక్కన నుంచి పేమెంట్ చేయాలి. Yes, sir. దాన్ని Yes, sir. గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేయదు. Yes, sir. Yes, sir. So, one more question from Badri. How to know what college is good from the given list of colleges? So, I think you are publishing some 1,000 plus colleges. Then Yeah. how they have to shortlist the best one? Yeah, but ఏంటంటే బికాస్ వన్ థింగ్ ఇస్ వీ హావ్ టు ప్రమోట్ ఆల్ ద కాలేజ్. అంటే మనకు ఆల్ ది ఒక కాలేజ్ హై అండ్ ఒక కాలేజ్ లో అని చూపెట్టడానికి లేదు. యాజ్ వీఆర్ అంటే కాబట్టి దట్ కెన్ బి డన్ బై థర్డ్ పార్టీ, బట్ వీఆర్ నాట్ డూయింగ్. I will. Shall I make a comment on this, sir? I think you can do it after I Yeah. exit, sir. No, it's no issue. See, generally, when we advise students in prioritizing the colleges, what we suggest to the student is, please verify the last ranks or the marks that have been admitted last year. You can take it as a reference. You can take it as a reference. See the top marks holders, where they are joining, for which course they are joining, and you can list out the colleges as per the last mark admitted. So that one possibility is there, that you can list out the colleges in order of preference. And second thing is, now Government of India has made the all India colleges, they have given rankings, national institutional ranking framework, where they have given ranking for degree colleges also. So you please verify the website nirf.org. There some few degree colleges from Telangana also listed. So from there also you will know what are the good colleges. So it's a general remark. So one thing is, based on the marks, cut-off marks that have been admitted last year, college-wise, program-wise, specialized-wise, category-wise, gender-wise, you can make a list out of it. Second thing is, verify with the NRF website. Yes, sir. Yes, correct, sir. Right. Yes, sir. So anything, any other question? And Nishita is asking, can we apply for BSc Honors Agriculture through those? Sir, BSc Agriculture is not there, sir. Pure, that is a pure agriculture. It is through only MSET. Yeah, it is only through MSET, sir. Only crop production is there, but not agriculture science. Crop production is there.
Sir. So when do we know the fee of the given course based on caste? So there won't be any difference between the based on caste or caste because student is known. Only thing is we should know whether I'm eligible for the scholarship or not. Suppose SC, ST, BC students are eligible. Sorry for the interruption. I think the question is valid. So in the fee structure or the reimbursement basically goes by the annual income of the parent. Yes. And that annual income of the parent for SC, ST, BC, minority is separate. So the fee reimbursement will be known based on the income certificate that you have submitted to those and your category of reservation that you are claiming for. Am I correct, sir? Yes, sir. Right. Fine. Thank you, sir. So she says she is OC. So is there any fee reimbursement for OC candidates also? Those who have got low EBC, economically backward, under the economic EBC, they can claim the reservation also based on their income limit, as you said. Yes. What is the income limit for OC, sir? EBC. So that in the website, scholarship website, you can know, sir. EPAS scholarship website is given clearly. Okay. So then we follow EPAS scholarship concept, sir. Only EPAS, as it is EPAS. Sir. Then any other question from participants, please? You can raise your hand or send text message in the chat. So somebody is asking EBC, economically weaker section. Yes, sir. So EBC at the time of applying scholarship, you have to take the scholarship because scholarship is not related to those two. Those deals with only admission, provisional admission process. Once admission is completed, you have to take the admission, join in the college. After joining, you have to apply the scholarship from the EPAS portal. So after joining, you can apply through EPAS portal. In the college, there are some there are intakes number. Somebody Badri. In the college, there are some number. It is not number like 50. Okay. Yeah. So intake will be the 60 or 50, 120 like that, sir. Yeah. See, I'll just add to it. If the college shows the number as 50, so 50 straight away will not be given to students. It is categorized like this. So percent of the seats. Yeah, I'll tell you. So the meaning of intake means, suppose there is a 50 seat intake means only 50 students can join in that particular college. The college can take only 50 students as admission. He cannot take more than 50. Either 50 or less than 50, but not 50. So suppose any 50 first student, 51వ student వచ్చి admission తీసుకోవాలంటే he cannot take admission in that college. And the maximum number of students who can join in that college is 50. Yeah. That is called intake capacity. Yeah. So apart from that, please understand the recruitment of students to that particular program is depending upon the reservation, yes, category, gender. So if it's 50, 1/3 definitely has to go for women candidates. Within that 1/3 also, there will be a rule of reservation for SC, ST, BCA, BCB, BCC, BCD, BCE. Okay. So like that, the seats will be distributed. 85% to local and 15% to non-local. And within that quota, seats will be distributed to every category and for each gender separately. And girls are eligible for both. Yes. Even they can claim the seat if they have got merit. They can claim the seat in general. It is not. It is called general and women separately. So they are eligible for general. Yeah. So somebody asking, Nishita is asking. Cutoff marks you can know from the website. Yes. From those websites you can know the cutoff marks. What are the cutoff marks? I already showed you, demonstrated you. You please go through that step. You will see. Yes, sir. Okay. Whether OC can get scholarships, sir? Is there a BSc, CSc course with statistics in Nizam College or Usman University? It's a CSc as a E indicates engineering. So BSc might have computer science as a specialization. I think that option is there, but please verify the college that you are asking for. But E is not there. E indicates engineering. So the student in computer science, statistics, mathematics. He can take mathematics, statistics, and computer science. Yes, sir. Yes, sir. Yes, sir. Somebody, sir, Netra, somebody has some doubt. He wants to unmute himself. Yeah. Hello, sir. Good evening, sir. Yeah. Good evening. Sir, agriculture BSc is different from those agriculture, sir. No, not agriculture. Crop production.
Not agriculture. Crop production is there. Crop production, dairy science, dairy, fisheries, they are there. Okay, sir. We had MSET also dairy and fisheries, no, sir? Both are similar or different? Different. They are different from. They are professional courses. These are Degree general courses. programs offered through those are 3 years. Okay, sir. Thank And you, sir. BSc Agriculture is separate, BSc Fisheries is separate, and BSc Food Technology, Food Science is separate. That is offered from MSET. So duration of the program is also separate. Sir, what includes in degree fisheries and agriculture, sir? So in the fisheries, when you go to MSET through MSET, you will study completely only fisheries. But when you Yes, come sir. to degree, apart from the fisheries, you will study chemistry, botany, or some other courses like that. Okay, sir. It's one of the specialization. Fisheries will be an one subject, one specialization. Other than fisheries and dairy sciences, we had any other paramedical, sir? Paramedical courses are different. That doesn't come under those. Paramedical course means Other physiotherapy. than నువ్వు అడగవే అడగమ్మా. Yeah. బయటికి తీయసలు fisheries and dairy. బయటికి ఇద్దరికి వినిపించారు కదా Sir, excuse me, sir. అడగండి. Other than fisheries and dairy, we had any other courses for BPC students, sir? Forestry is there. Forestry. Okay, sir. Crop production. Crop production is there. Okay, sir. So I'll show you. Suppose what are the courses? I'll share some screen. Sir, Yeah. can you share the Hello, sir. all the courses for BPC students Hello, in excuse me, sir. screen, sir? So BPC students courses means. Hello? Yeah. Somebody is talking. హలో Deepika, please hold on, Deepika. Please hold on. Yeah. సార్ దీపిక సార్ ఆస్కింగ్ Yes. సార్ ఇది ఓయూలో బయోటెక్నాలజీ ఈజ్ ఇట్ అవైలబుల్ సార్ Yeah, it is available. Biotechnology. You can search by subject. Go to subject. హౌ మెనీ ఇయర్స్ సార్ ఇట్ ఈస్ Are you BSc talking about Biotechnology. 3 years. సారీ సార్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ కమింగ్ సార్ 3 years course. It's a 3 years course. అగైన్ అండ్ అగైన్ 3 years course. 3 years Yeah. Yeah sir, is it available scholarship also sir? Yes. Okay sir, but in those app it is not opening sir, that biotechnology is not coming sir. No, it's coming. You check properly. It will come. When did you check, Amma? Yesterday sir. No, check. It is there. Maybe due to the internet or something problem you might have. But the available unnadi. You can see it. ఓకే సార్ ఇది డైరెక్ట్ ఆఫ్లైన్ లో వీళ్ళు అప్లై చేయొచ్చా సార్ ఓయూలో OU lo? ఆఫ్లైన్ లో అప్లై చేయొచ్చా సార్ No, I did not catch you. I think you are from college. మీరు ఒక ప్రైవేట్ కాలేజ్ మాట్లాడుతున్నారు. నో సార్ లేదమ్మా. గాయత్రి కాలేజ్ Yes. Yes. Tell me. అడగండి పర్లేదు. You can ask me, please. Based on your లేదు voice sir, and మా modulation, I can say పాప- that you are from government. మా పాప గాయత్రి కాలేజ్ సార్ Okay. గాయత్రి కాలేజ్ దోస్తు బైపీసీలో లేదండి? 70 సార్ దోస్తులు లేదా గాయత్రి కాలేజ్? లేదు సార్ లేదు సార్ లేదు ఎక్కడ గాయత్రి కాలేజ్ ఎక్కడ ఉంటుందండి అది? అది మన దిల్సుఖ్ నగర్ గాయత్రి కాలేజ్ సార్ No, she is from intermediate. Gayatri is from intermediate. ఎస్ Intermediate Gayatri లో చదివింది. అయితే సార్ అంటే వినమ్మా, ఇప్పుడు మన గవర్నమెంట్ కళాశాలలో గాని, యూనివర్సిటీ కాన్స్టిట్యూట్ కాలేజెస్ లో గాని, యూనివర్సిటీ కాలేజీలో గాని అడ్మిషన్ తీసుకోవాలంటే సార్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ కమింగ్ సార్, యువర్ వాయిస్ ఈజ్ కట్టింగ్ సార్. దోస్తు కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది. సపరేట్ అవును. అప్లికేషన్ పెట్టుకోనికి లేదు. ఓకే రైట్. ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా రెండు Okay. దోస్తులు ఉంటాయి. దోస్తు ఆన్లైన్ దోస్తు ఆఫ్లైన్ ఉంటాయి రెండు. ఓకే ఇప్పుడు ఓయూలో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయా సార్? ఎస్ 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 ఓకే సార్, థ్యాంక్ యూ. రెండు కూడా దోస్తు పోర్టల్ ద్వారానే వస్తారు. దోస్తు ఆన్లైన్ దోస్తు ఆఫ్లైన్ రెండు దోస్తు పోర్టల్నే ఉంటాయి. ఓకే సార్ సంబడి దోస్తు ఆఫ్లైన్ అంటే What is the డైరెక్ట్ difference, sir? Online and offline? sir online means they will follow all the norms, reservation allotment will be done by the convener. Offline Okay. means they will not follow any reservation, nothing will be there. They don't take admission as they wish. But how government institution can do that without following the rule of Not government, sir. Private colleges are doing it. Private institutions.
private institutions. Yeah, Private there are- institutions, some private institutions which doesn't come under those, they are recruiting No. students directly. And if, Yes. if they are there through this management quota is allowed this those year, two- sir? Yes, yes, sir. Management quota will be there. As last year also leftover seat will be come under management. Not quota. There is no quota, separate quota. So all the leftover seats after the third round of the those counseling Yes. will be treated as the leftover seats and for spot admissions. Yes, yes. Okay. Sir, excuse me, sir. Ah. Sir, Aadhaar linked with number, phone number should be only student number, sir. నెంబర్ కెన్ బి ఎనీథింగ్. స్టూడెంట్ నెంబర్ ఉండొచ్చు, స్టూడెంట్ నెంబర్ లేకపోతే ఫాదర్ ది మదర్ ది పెట్టుకోవచ్చు. బట్ ఆధార్ కార్డ్ మాత్రం స్టూడెంట్ దే ఉండాలి. Okay, sir. Compulsory. సార్ నిషిత, ఒక స్టూడెంట్ నిషిత అడుగుతా ఉంది. నిషిత, యు ఆర్ ఆస్కింగ్ నో రికార్డ్ ఫండ్ ట్రైడ్ టు నిజాం కాలేజ్. ఐ విల్ షో యూ, ఐ విల్ డెమాన్స్ట్రేట్ యూ. ఐ డోంట్ నో హౌ యూ సీ. మీరు ఎలా చూసారు నాకు తెలియదు. ఇట్ ఈస్ అవైలబుల్. ఐ విల్ షో యూ వన్స్ అగైన్. సో ఐ విల్ గో టు దోస్ హియర్. ఆర్ యు ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes, sir. Yeah, I'll go by course or I'll go by college. I'll select the university autonomous because Nizam comes under the Nizam autonomous, and it is a co-education. Because I know it is a co-education. University is Usmania, and I'll select Nizam College. Here I'll press CAPTCHA. So here these are the courses offered in the Nizam College. Nishita, are you able to see? Please respond. You can talk. Around 24 courses are there in Nizam College. You can talk, Amma. Why are you only chatting? Parled. Okay. Right, those website. Please show cutoff. Please show cutoff. Yes, I'm to see. Okay, Cutoff. Yeah, cutoff. You know, I'll add one thing, sir. See, cutoff shows the courses that are available last year. Yes, yes, but You not for are non-available. introduced this year, that will not be shown the cutoff. Yes, yes. Sir, excuse me, sir. Yeah. Agriculture, fisheries, and dairy are there last year, sir. No, no, new courses. They are new courses. Okay, sir. These Only are also fisheries- 3-year courses, sir. Yeah, Okay, sir. Thank you, sir. right. Okay. So we'll Right, sir. take it for today, and let me thank once again our guest Gajendra Babu Garu with folded hands. Yes, yes. Thank Thank you so much, sir. You and given you please మీరు సార్ గురు మీకు ఇవాళ జరిగినటువంటి ఈ ఇంటరాక్షన్ లో మీరు పొందిన అనుభూతి గురించి ఒక్కొక్కరు ఏదైనా ఇఫ్ యూ కెన్ స్పెల్ అవుట్ యువర్ టెస్టిమోనీ ఇట్ వుడ్ బి గుడ్. Sir, excuse me, sir. యా. Thank you so much, sir, for motivating us and knowing us more and more information, sir. Thank you very much, sir, from bottom of our heart. Oh, great. So anyone more? Naresh, Deepika, Sumedha, Nishita, Gnan, Deepika, Sumedha, Deepti. Anybody would like to say thanks to our sir? They are Thank you. starting, sir. That's summer. Yeah. Okay. Okay, sir. Fine, sir. Leave it, sir. Thank you so much, sir. Sir, can you share this video in Yes. YouTube, sir? So that Sure, it is useful to so many. we'll post it in YouTube, Amma. Okay, sir. Thank you, sir. Because it is useful to many, sir. Yes. Most of them are missed, sir. Okay. తప్పకుండా అమ్మా. So thank you very much, Gajendra Babu Garu. Thank you, sir. Thank you. Thank you for Thank you so inviting much, me. sir. మా పార్టిసిపెంట్స్ విద్యార్థులందరి తరఫున వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మార్గదర్శనం తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Right, sir. Right. Bye, sir. Right. Right. We'll I'm close leaving the the meeting, sir. Yeah. సో విద్యార్థులకి మనవి, మీకు ఇంకేదైనా ఇతరత్ర డౌట్లు ఉన్నట్లయితే దయచేసి మా ఆఫీసు కేఏబి కన్సల్టెంట్స్ హిమాయత్ నగర్ లో ఉంది. మీరు ఆఫీస్ కు ఫోన్ చేయవచ్చు. మా నెంబరు 27654225 9246377055. మా వెబ్సైట్ www.kabconsultants.com. మీరు వెబ్సైట్ విజిట్ చేసిన, ఈమెయిల్ info@capconsultants.com కి మెయిల్ పెట్టినా, ఫోన్ చేసినా మీ యొక్క డౌట్స్ కి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, excuse me, sir. Sir. యా శ్రీనివాస్. Mail and number, can you share the page, sir? So this is our organization, KAB Okay, sir. Consultants. We got it, sir. You got Amma? Thank you. Hi, sir. Thank you, sir. So students, wish you all the best. We'll meet once again with a new topic, and please kindly contact us. Our landline number 2762 6194 2765 4225. Mobile 9246377055. Email info@kbconsultants.com.
website www.capconsultants.com. So you can reach us at any time. Thank you very much. Wish you all the best. Thank you, sir. Bye, sir.